స్తోత్రములు. విధంగా అందరూ బాగున్నారండి, అందరు బాగున్నారండి. ఈ సమయం మనం లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. పాస్టర్ గారు ప్లాన్ చేస్తారండి. దేవాసన పొందుకుందాం. పరిశుద్ధ చెల్లిస్తాం ప్రభా. మహిమరాజా మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా గడిచిన వారం నుంచి ఒక వారం వరకు మీరు కాచి కాపాడు రాబట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ వారం ప్రభా లైవ్ లో మేము పాల్గొంటున్నాం తండ్రి. మరి వచ్చే వారం నుంచి తండ్రి అయ్యా ఉదయకాలం ప్రభా మీ దైవ సన్నిధానంలో మేమందరంలో ప్రభా మేమందరం కూడా పాల్గొంచిన భాగ్యం మాకు మీరు అనుగ్రహించబడుతుంది తండ్రి. మీరు మేలు చేయమని కోరుకుంటున్నాం ప్రభా, మీరు జ్ఞాపం చేసుకోమని కోరుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాపడ మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మీరు జ్ఞాపం చేసుకోండి, జ్ఞాపం చేసుకోమని కోరుకుంటున్నాం తండ్రి. అయ్యా బిడ్డలు పాడే పాటల ద్వారా తండ్రి మీరు మహింపదమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి వాక్యపరచడు తండ్రి, దైవజనం మీరు బలపరచండి అయ్యా. దైవజనం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి మీరు మేలు చేయబడుతుంది తండ్రి. వెనుగల చెవులు గ్రహించే మనస్తత్వం మీరు అనుగ్రహించబడుతుంది తండ్రి. మరి ఈ రోజు ప్రభు మరి దైవజనుల తండ్రి మరి స్థుతులు అప్లోడ్ చేసిన తను అనేక మంది వీక్షించి ప్రభా అయ్యా వాళ్ళ స్పందన తెలపడానికి మీరు కృప చూపించారు. మీకే స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ఆ యొక్క ప్రభావ మహిమరాజు మీకే ఆ యొక్క స్థుతుల ద్వారా తండ్రి ప్రతి ఒక్క గృహంలో ఉన్న చీకటి మీరు తొలగించమని కోరుకున్నాం తండ్రి. ప్రతి ఒక్క బంధకాల నుంచి విడిపించమని కోరుకున్నాం ప్రభా. ఆ స్థుతుల ద్వారా ప్రభావ మిమ్మల్ని అందరూ కూడా ప్రభావ గణపరచడానికి మహిమపరచడానికి ప్రభావ మీరు కృప చూపించమని కోరుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ మీకే స్తోత్రం చేస్తున్నాం తండ్రి. నేను దినాన్ని మేము వాక్యం ద్వారా మేము ఉన్నాం తండ్రి. అయ్యే స్థుతుల ద్వారా తండ్రి ఎరుకోవడం కూల్చివేసిన దేవుడు మీరు ఒక్కలే ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాపడ మీకే స్తోత్రం చేస్తున్నాం తండ్రి. మెలుకోగలిగిన ప్రార్థన మాకు మీరు అనుగ్రహించిన మీరు వేలు చేయమని కోరుకుంటున్నాం ప్రభావ. యేసు రాజా మీకే స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు కూడా తండ్రి ఈ కార్యక్రమం చూడ కృప చూపించి మరి విజ్ఞాపం చేస్తున్నప్పుడు దాన్ని ఏరియా వైజ్ గా ప్రభా అందరూ ఏకీభవించి ప్రార్థన చేయడం కృప చూపించండి. స్వస్థత ప్రార్థన ద్వారా ప్రభావ వాళ్ళ జీవితం గొప్ప కార్యం అద్భుతం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. మీరు చేస్తున్న మేలును బట్టి మీకే స్తోత్రం తెలుస్తాం తండ్రి. అతి త్వరగా ప్రభావ మందిరంలో మేము అందరూ పాల్గొంచుని ఆనందించే భాగ్యం మాకు మీరు అనుగ్రహించి మీరు మేలు చేయమని అడుగుతూ యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూడా కూర్చుందామండి. మరి దేవుడి నామం అందరం మరొకసారి మీ అందరికి నా వందనాలు చెల్లించుకున్నాను. అలాగే దైవజనులకు నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. పాటలు పాడుకుందాం మనందరం కూడా. మరి ఏకీవించి అందరూ కూడా ఇంట్లో ఉండే మరి పిల్లలు పాటలు పాడుతున్నప్పుడు కూడా మీరు కూడా పాటలు పాడి మరి దేవుని మహిమ పరచాలని కోరుకుంటున్నానండి. మరి శామ్యూల్ బాబు అలాగే పాపని ఇస్తూ వచ్చి పాటలు పాడతారు. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. మీ అందరికి మా వందనాలు. ఈ సమయంలో ఆనంద గీతాల పాటల పుస్తకంలో నుంచి 87 నెంబర్ పాట పాడుకుందాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. మీ అందరికి వందనాలు. ఈ సమయంలో మన పాట పుస్తకంలో 87 నెంబర్ పాట పాడుకుందండి. అందరికీ నాకు ఉజ్జయంగా పాడండి. ఉజ్జయంగా అంటే చప్పట్లు కొట్టి పాడాలండి. నీ
యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 హల్లెలూయా మరొక పాట పాడుకుందామండి మన పాట పాడుకున్నామండి. ఆనంద గీతాల పాటల పుస్తకంలో నుంచి 382 నెంబర్ పాట పాడుకుందాం అందరికీ సూచన పాడండి, చప్పట్లు కొట్టాలండి. ఉజ్జయిని పాడాలని చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాము. ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసిన
కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారెవరు విశ్వమందునా స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారెవరు విశ్వమందునా ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము ఏమి దాచుకోకుండాము ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి 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 స్నేహితుడు హల్లెలూయా. మన మధ్య ఉన్న పాస్టర్ గారు ప్లాన్ చేస్తారండి. ఆ తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్తారండి. బైబిల్ గ్రంథంలోంచి 130వ కీర్తన 3వ చరణము 4వ చరణము మనం చదువుకుందాం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవరు నిలవగలరు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చదవబడిన లేఖన భాగాన్ని దేవాది దేవుడు మన వినికిడిలో జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా మనందరికీ అవసరమయ్యే మాటలను అందించి మనలను బలపరచును గాక. ఆమేన్. ప్రియులారా, మన దేవుని ఔన్నత్యాన్ని గురించి, దేవుని కృపను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి కీర్తనాకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. భక్తుడు తను చేసిన పాపముల వల్ల, తను చేసిన దోషముల వల్ల అగాధ స్థలములలో, అంటే భూమి అగాధ స్థలాల్లో ఇక మళ్ళీ తిరిగి అంతగా కూరుకుపోయాడు భక్తుడు. భూమి అగాధ స్థలాలు అంటే కంటికి కనపడినంత లోతు, ఎక్కడో పాతాళం దగ్గర పాతాళం అంత లోతున్న ఆ స్థలం, అంటే అంత లోతుగా కూరుకుపోయాడు భక్తుడు. తను చేసిన పాపాల వల్ల, తనలో ఉన్న అతిక్రమాల వల్ల, దేవునికి ఇష్టం లేని పనుల వల్ల, దేవునికి వ్యతిరేకమైన ఆయాసకరమైన మార్గాలను నడవటం వల్ల ఆ భక్తులు, అంటే ఆ జనాంగము, ఇశ్రాయేలు జనాంగము అంతలా కూరుకుపోయారు, అంతలా నష్టపోయారండి. పైమాట మనం చదువుతాం 130 కీర్తనలో యాత్రా కీర్తన అని. ఇశ్రాయేలీలు యాత్రలో ఉన్నప్పుడు భక్తులు రాసిన కీర్తన అండి, భక్తులు రాసిన కీర్తన. అయ్యా, మేము పాపాలు చేసి నిన్ను పలుమారులు విసిగించి, నీపై పలుమారులు శోధించి సనుగుకుని నిన్ను ఎన్నో రీతిలుగా మరి బాధ పెట్టినప్పటికీ మరలా మా బాధలన్నిటి నుంచి, మా వేదనలంతటి నుంచి మేము నీ దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నువ్వు మమ్మల్ని త్రోసివేయలేదయ్యా. యోహాను పత్రికలో, యోహాను శుభవార్తలో కూడా అదే అంటాడండి. ఆయన వద్దకు వచ్చిన వారిలో దేవుడు ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు అనే వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ వాక్యాన్ని ఒకసారి మీరు శ్రద్ధగా ఆలకించగలిగితే, ప్రభు దగ్గరికి ప్రార్థన చేయడానికి, ప్రభుతో మన మనవులు పంచుకుంటానికి, ప్రభు శరణు వేడి ఆయనను ఆశ్రయించిన వారందరినీ కూడా మొదటిగా ఆయన చేర్చుకునే దేవుడు దగ్గరికి రాణిస్తాడండి. దూరం నుంచి తరివేడు, గెట్ అవుట్, నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు అప్పుడు ఇలా చేసావు, నువ్వు అంతటోడివి, నువ్వు ఎంతటోడివి, నువ్వు నా దగ్గరికి రావడానికి అర్హత లేదు, నువ్వు నా ముందు నిలవడానికి అర్హత లేదు, అది ఇదని చెప్పేసేసి ఆయన దుర్భాషలాడి పంపించే ఆ టైపు దేవుడు కాదు మన దేవుడు.
ఎలాంటి మనము అంటే మిమ్మల్ని మీ ఆత్మస్థితిలో మిమ్మల్ని బలహీనపరచాలని నాకు లేదు, కానీ ఆ భక్తుడు పాడుతున్న ఒక చక్కని కీర్తన, అయ్యా నాలో దోషాలు ఉన్నప్పటికీ, నాలో అతిక్రమాలు ఉన్నప్పటికీ నీ శరణి వేడి అయ్యా పాపిని, అయ్యా దోషిని అనగలిగితే నా పాపముల నుండి అయ్యా నన్ను క్షమించే దేవుడు అయ్యా నువ్వు. సహజంగా ఒక మాట మీకు చెప్తానండి. ఇప్పుడు ఇద్దరు మంచి మిత్రులు ఉన్నారు. ఇద్దరు మంచి మిత్రుల మధ్యన ఏదో ఒక చిన్న వైరం వచ్చి ఇద్దరికి గొడవ అయ్యి బాగా దూరం అయిపోయారు. ఇద్దరు దూరం అయిపోయారు. ఒక స్నేహితుడి వల్ల మరొక స్నేహితుడికి నెంబర్ 1 బట్టి నెంబర్ 2కి ఏదో కొంచెం బాధ కలిగింది. అంటే నెంబర్ 1 ఏం చేశాడంటే నెంబర్ 2కి బాగా బాధ కలిగించే పని చేశాడు. అంటే నష్టపరిచాడు, ఊహించలేని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నెంబర్ 2 గట్టాడు కాబట్టి మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత నిలబడి మళ్ళీ తన యథావిధి స్థాయికి వచ్చాడు. ఇప్పుడు ఆ నెంబర్ 1కి కష్టం వచ్చింది. ఎవరు ఆదుకోవట్లేదు ఆ నెంబర్ 1ని. అంటే ఎందుకు పేర్లు చెప్పట్లేదు, నెంబర్ 1 నెంబర్ 2 అన్నట్టు పేర్లు చెప్పిందని మళ్ళీ లేనిపోయిన ఇబ్బంది నాకెందుకు. అందుకని నెంబర్ 1 నెంబర్ 2 మీరు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ద్వారా సెకండ్ పర్సన్ కి చాలా నష్టపోయాడు. మొత్తానికి సెకండ్ పర్సన్ కొంచెం గట్టాడు కాబట్టి మళ్ళీ దృఢపరుచుకుని నిలబడి స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఉన్నాడే, ఈ సెకండ్ పర్సన్ కి దెబ్బ కొట్టినోడు ఆడు అనుకోని రీతిగా పడిపోయాడు. పడిపోయినప్పుడు వాడికి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సహాయం అందట్లా. తప్పనిసరి పరిస్థితుల్లో ముఖం చాటోచుకోలేక వచ్చి నెంబర్ 2 పర్సన్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒకప్పుడు ఆడు నాకు మిత్రుడే కదా, నేనే తప్పు చేశానని ఆయన దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోదాం, ఏదో రకంగా అందులో ఒక మంచి మనసు కలిగినాడు కాబట్టి ఏదో రకంగా మరి నాకు మేలు చేస్తాడు అని ఒకవేళ ఆ నెంబర్ ఫస్ట్ పర్సన్ ఈ సెకండ్ పర్సన్ దగ్గరికి వచ్చి స్నేహితుడా నన్ను మన్నించి నాకు నువ్వు హెల్ప్ చేయంటే ఇప్పుడు నెంబర్ 2 పర్సన్ ఏమంటాడు, అరే ఒకప్పుడు నేను ఇంత పతనం అయిపోయి నష్టపోయి ఇంతలా దెబ్బతినేసడానికి కారణం నువ్వే కదరా, అసలు ఆ కారకుడు నువ్వు కదరా, నిన్ను నేను ఎలా స్పేర్ చేస్తాను, నిన్ను నేను ఎలా క్షమిస్తాను, అసలు నీలాంటి నా దగ్గరికి రానివ్వటమే చేసిన పెద్ద తప్పు. గెట్ అవుట్ ఫ్రమ్ మై విజన్, నా దగ్గర నుంచి వెళ్ళిపోరను అవతలకి, నా దగ్గర ఉండబాకరా, గెట్ అవుట్ ఫ్రమ్ మై ఐ సైట్, నా దగ్గర నుంచి వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, ఇక్కడ ఉంటే నిన్ను చంపేస్తానేమో అనే ఒక రకమైనటువంటి రివెంజ్ ప్లాన్ లో ఉంటాడు. సరిగ్గా జరిగిందిరా నీకు, భలే జరిగిందిరా, అప్పుడు నువ్వు ఏం చేసావు ఇప్పుడు అదే వచ్చిందిరా నీకు అని చెప్పి అవసరమైతే ఎగతాళి చేస్తాడు కూడా, అపహాస్యం చేస్తాడు కూడా. కానీ నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు నిజముగా మనుషులు ఒకరి పాపాలు ఒకరు ఎత్తి చూసినట్లుగా, ఒకరి దోషాలు ఒకరు ఎత్తి చూసినట్లుగా, లేకపోతే ఒకరి అతిక్రమాలు ఒకరు చూపించుకున్నట్లుగా నిజంగా దేవుడు కూడా మనలో ఉన్న దోషాలను, లోపాలను, పాపాలను, అతిక్రమాలను పాయింట్అవుట్ చేస్తే ఆయన ముందు ఒక్కరు నిలబడగలరా? ఆయన ముందుకు వచ్చి అయ్యా నేను భక్తుడయ్యా అని ఒక్కరు అనగలరా? అఫ్కోర్స్ ఎవరు కూడా అనలేము ఆ మాట. ఎందుకంటే బైబిల్ గ్రంథం సపోర్ట్ చేస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును నీతిమంతుడు, అందరూ పాపం చేసి దారి తొలగిపోయి బొత్తిగా చెడు నడకలు నడిచి దేవుడికి దూరం అయిపోయిన వారని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది కదండి. అయితే నేను అంటాను, మరి అలా మానవుడు దేవుడికి దూరం అయిపోవాలా? ఆ రోజున ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు ఆయన పిల్లలుగా వారినే దేవుడు విడిచిపెట్టగా ఏదైనా వనంలో నుండి బయటికి గెంటేశాడండి. కానీ ఈరోజు మనకి దేవుడు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? ఆయన శరణి వచ్చినప్పుడు, ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు, ఆయన వద్దకు వచ్చి తండ్రి నేను పాపిని అన్నప్పుడు మొదటిగా ఆయన మనల్ని చేర్చుకుంటాడు. అయ్యా పర్లేదు నువ్వు నా దగ్గరికి రా, ముందు నా దగ్గరికి రా అంటూ ఆయన మనల్ని చేర్చుకుంటాడు. చేర్చుకున్న తర్వాత ఆయన వద్ద క్షమాపణ కూడా దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు, క్షమించగలిగిన దేవుడు. మనం ఎంత ఆయనను బాధపరిచినా, ఎంతలా మన దోషాలను బట్టి, మన తప్పుడు నడకలను బట్టి, మనం చేయరాని పనులను బట్టి ఆయనకు వేదన కలిగించినా, మన ప్రవర్తన అడుగడుగున ఆయనను మేకులతో, కొరడాలతో, ముళ్ళ కిరీటాలతో ఒత్తుతున్నా, మన ప్రవర్తన బట్టి ఆయన అడుగడుగున అవమానాలు కలుగుతున్నా, ఆయన దగ్గరికి వచ్చి తండ్రి నేను పాపిని అనగానే అసలు ఇదంతా ఏమైపోతుందో తెలియదండి. నిజంగా ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. దేవా నేను పాపినయ్యా అనగానే చాలండి, వెంటనే కనికరిస్తాడు, చేర్చుకుంటాడు, కృప చూపిస్తాడు. అక్కడ అన్నిటికంటే ప్రాముఖ్యంగా అంటాడు, అయ్యనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు అయ్యా నీ యొద్ద క్షమాపణ ఉంది కదయ్యా. ఈరోజు ఎవరైనా ఎందుకంటే యేసుప్రభు దగ్గరికి రావాలంటే ఆయన క్షమించే దేవుడు అండి. ఎన్ని మార్లు మనం ప్రభుని విసిగించుంటాం ఒకసారి ఆలోచించండి. మీరు కూర్చున్న స్క్రీన్స్ ముందే వాక్యం వింటూనే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకసారి ఆలోచన నిజమే కదా, నా మాట ద్వారా నేను ఎన్ని మార్లు దేవుడిని గాయపరిచాను, నా చూపుల ద్వారా నేను ఎన్ని మార్లు దేవుడిని గాయపరిచాను, అయ్యో నా ప్రవర్తన ద్వారా నేను ఎన్ని మార్లు దేవుడిని గాయపరిచాను, నా క్రియల ద్వారా నేను ఎన్ని మార్లు దేవుడిని బాధ పెట్టాను. అన్ని రీతులుగా 24/7 పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేసి ప్రభుని బాధపరుస్తున్నాం. నిజంగా మనం చేసిన పనులన్నీ ఆయన మనసులో పెట్టుకుని
మళ్ళీ ఆయన ముందుకు మనం వచ్చి ప్రార్థన చేయడానికి ప్రభువా అని ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు పోరా పాపి పోమ్మ పాపమ్మ అని చెప్పి అలా అనుంటే ఎవరు నిలబడగలరండి ఆయన దగ్గర? ఎవరైనా ఒక్కరైనా నాకు చూపించండి, కౌంట్ చేయండి, ఎవరైనా ఒకరిద్దరైనా నిలబడగలరు ఆయన ముందు? అయినప్పటికీ దేవుడు చూపించే ప్రేమ ఎంత గొప్పదో తెలుసా, ఆయన ఔన్నత్యం ఎంత ఉన్నతమైందో తెలుసా. అయినను జనులు నీ అందు భయభక్తులు నిలిపినట్లు నీవు వారిని క్షమించే దేవుడు, నీ అంత క్షమాపణ దొరుకుతుందయ్యా. నిజముగా ఈ వాక్యాన్ని ఆలోచిస్తున్న ప్రియులందరికీ ప్రభు పేరట మనవి, ఘోర పాపములో మనం ఉన్నామా? దేవునికి ఇష్టం లేని నడక నడిచి దేవుణ్ణి బాధపరిచి ఆయన గాయాలు మరల రేపుతూ తండ్రికి దుఃఖాన్ని కలిగించామా? ఈ రోజు ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో సెలవిస్తున్నాడు, నిన్ను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను చేర్చుకోవడానికి దినమల్లా నీ వైపు తన చేతులు చాపి రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు. మత్తయి సువార్త 11:28 మనం చదవగలిగితే, ప్రయాసపడుతూ భారము మోయలేక మోస్తున్న సమస్త జనులారా కమాన్ టు మీ, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని కలుగు చేస్తాను. మీకున్న ప్రయాసను తొలగిస్తాను. ఒక మనిషి పాపంలో ఉంటే ఆ మనిషికి ప్రయాసే మిగిలిద్దండి. ఒక మనిషి పాపం చేస్తూ కష్టపడతాడు కానీ కష్టార్జితం అనుభవించలేడండి. ప్రయాసపడతాడు కానీ ప్రయాసకు తగిన నెమ్మది వాడి జీవితంలో పొందలేడండి. ఉదాహరణకి లూకా శుభవార్తలో కావచ్చు, అక్కడ జాలర్లు దేవునితో పంచుకుంటున్న మాట, యేసు ప్రభుతో పంచుకుంటున్న మాట, రబ్బోని ఏలినవాడా, మాస్టర్, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా కానీ మాకు ప్రయోజనం లేదు. ఎలా ఉంటుందండి? రాత్రిలో ప్రయాసపడితే పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతికినను అతడు నాకు కనబడలేదు. ఒక స్త్రీ అంటుందండి, రాత్రి వేళ పడుకున్నా నా ప్రియుడిని వెతుకుతున్నా, రాత్రి వేళ వెతికాను అంటున్నాడు. పగలంతా ఏం చేసింది? వెలుగున్నప్పుడు ఏమైపోయింది? ఆలోచిస్తే ప్రియులందరికీ మన రాత్రి చీకటి పాపానికి సదృశ్యం. అంటే ఇప్పుడు పాపములో ఉండి ప్రభువుని వెతికితే ఆయన దర్శిస్తాడా? ఆయన దర్శనం దొరుకుతుందా? పాపములో ఉండి నువ్వు ప్రయాసపడుతున్నావు, పాపము నీలో ఉంచుకుని ప్రయాసపడుతున్నావు, ప్రయాస చిల్లు సంచిలో వేసిన డబ్బులు అయిపోతున్నాయి. ఒక సంచి కొనుక్కుని ఆ సంచిలో గుప్పుడు డబ్బులు వేసావు, ఇంటికి వచ్చేటప్పటికి పావలా లేదు. ఏంట్రా పావలా లేదు, గుప్పుడు డబ్బులు ఉండాలి కదా దీంట్లో అంటే ఆ సంచి కింద చిల్లు పడింది. ఇప్పుడు ఈ డబ్బులని ఏమైపోయినట్టు? ఆ సంచిలో అంటే ఇన్ని గుప్పుడు డబ్బులు అంటే ఒక రోజు ప్రయాస అంటే ఇప్పుడు ఈ రోజంతా ప్రయాసపడి సంపాదించావు ధనాన్ని, ఆ ధనం ఏమైపోయిందంటే చిల్లు సంచిలో వేసినట్లుగా జారిపోయిందని. ఈరోజు మనం కూడా ఎంతో ప్రయాసపడుతున్నాం కానీ ఆ కష్టార్జితాన్ని అనుభవించగలుగుతున్నామా? ఆ కష్టార్జితాన్ని మనము సంతోషించగలుగుతున్నామా? ప్రభు వారు స్పష్టంగా ఆయన మాట్లాడుతున్న మాట, ఇదిగో నేను నిన్ను క్షమిస్తానయ్యా, నీ ప్రయాసంతా తొలగిస్తాను, రండి నా యొద్దకు రండి. ఇప్పుడైనా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని క్షమించే దేవుణ్ణి, కృప చూపించే దేవుణ్ణి, కరుణా సంపన్నుణ్ణి అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కృప కలిగిన దేవుడు మాట్లాడుతున్నమాట. మనం ఎలాంటి దోషం చేసిన ఇంతవరకు తెలుసో లేకపోతే తెలియకో, అలవాటుగానో పొరపాటుగానో పాపం చేసేసాం, తప్పు చేసేసాం, దేవునికి ఇష్టం లేని నడక నడిచాం. అయితే ఇప్పుడు ప్రభు సెలవిస్తున్నాడు, ఇప్పుడైనా మన తప్పును మనం తెలుసుకుని ప్రభు దగ్గరికి వచ్చి, తండ్రి నన్ను క్షమించు అనే ఒక్క మాటను అడగలిగితే, అనే ఒక్క మాట నేను అడగలిగితే, మనం అడగలిగితే పూర్ణమైన మనస్సుతో, అలనాడు సుంకరిని, అలనాడు సమరయ స్త్రీని, అలనాడు రాహబును, అలనాడు చెక్కయ్యను, అలనాడు సిలువలో ఆయనకు కుడివైపున వేలాడుతున్న దొంగను, ఇలాంటి వారందరినీ కనికరించి చేర్చుకుని క్షమించిన దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన పాపములు ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుందాం. ఆయన మన పాపములను ఎత్తి చూపించే దేవుడు కాదండి. ఆ మాట మళ్ళీ చదువుతాం. యెహోవా నీవు దోషములను కనిపెట్టిన ఎడల ఎవరు నిలవగలరయ్యా? అయితే జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు ప్రభువా నీ దగ్గర క్షమాపణ దొరుకుతుందయ్యా. క్షమాపణ అంటే మన దేవుడు క్షమించే దేవుడు. ఈరోజు ప్రభు మనల్ని క్షమిస్తే, ఆయన వద్ద మనకు క్షమాపణ పొందితే, ఆయన ద్వారా మనం క్షమించబడితే మనం పొందే ధన్యతలేంటి? 2-3 చెప్పి నేను వాక్యం ముందుకెళ్తాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చదువుతున్నాం, రండి నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడయుండి శాంతమూర్తి అయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక.
కాదండి, ఏం చేయక, కీడును చేయక. మనము గనక ఈ వాక్యానికి లోబడి, ఈ వాక్యానికి స్పందించి ప్రభు పాదాల ముందు గడిపి మన పాపాలు, మన అతిక్రమాలు, మన దోషాలు కప్పుకోకుండా ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెడితే ఆయన క్షమిస్తాడటండి. ఆయన ద్వారా క్షమించబడితే మనకు దొరికే మొట్టమొదటి ధన్యత, మన పైనున్న శిక్ష, మన పైనున్న శాపం తొలగించబడుతుంది. ఈరోజు మానవులందరూ శిక్షలోనే బ్రతుకుతున్నారు, శాపంలోనే బ్రతుకుతున్నారు, శాపగ్రస్తమైన జీవితంలోనే బ్రతుకుతున్నాం మనం అందరం కూడా. శాప పంకిలమైన లోకంలో బ్రతుకుతున్నాం మనం అందరం కూడా. ఇప్పుడు ప్రభు సెలవిస్తున్నాడు, తన దాసుని మరుగుపరిచి మనందరికీ ఆయన వాక్కును అందిస్తూ ఉన్నాడు. ఆయన క్షమిస్తే, ఆయన ద్వారా క్షమించబడితే, మన పాపాలన్నీ తుడిచివేస్తే మొట్టమొదటిగా మన పైన శాపం. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు మనందరికీ తెలుసు. ప్రోడగల్ సన్ అంటారు ఆయన, అంటే తప్పిపోయిన కుమారుడు. అయితే ఆయన తండ్రిని విడిచిపెట్టి చేయకూడని తప్పుడు పనులన్నీ చేసి మొత్తానికి బుద్ధి వచ్చిన దానికి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పరలోకమందున తండ్రికి నీకు విరోధంగా పాపం చేశాను అన్నప్పుడు ఆ తండ్రి అంటాడు, రామయ్య బాబు పర్లేదు, బలేవాడు, నువ్వు ఎప్పుడు వస్తావా నీ కొరకు ఎదురు చూస్తున్నాను అని తన దగ్గర ఉన్న పరివారాన్ని చూసి అంటున్నాడు. పనివాళ్ళని చూసి, అరే త్వరగా వెళ్ళి నా కుమారుడికి ప్రశస్త వస్త్రం తీసుకురండి. ప్రశస్త వస్త్రం అనగా క్షమాపణ వస్త్రం. ఎందుకని తన కుమారుడికి క్షమాపణ వస్త్రం కప్పుతున్నాడు? ఒకవేళ ఆ తండ్రి ఈ కుమారుడిని క్షమించకపోతే ఆ గేటు దగ్గర ఉన్న కావలి వారు ఈయనకు హాని చేస్తారేమో. ఎందుకంటే కావలి వారిని తోసుకుని తండ్రి అంతఃపురంలోనికి పరుగున వచ్చేసాడు ఈ కుమారుడు. తండ్రి దగ్గరికి రాకమునుపు ఈ కుమారుడు ఎలా ఉన్నాడు? దిగంబరుడుగా, వస్త్రం లేదు, పెచ్చోడులా ఉన్నాడండి. అంత గుబురుపాటి జుట్టు, అంత గుబురుపాటి మేసాలు గడ్డారు, ఒక పెచ్చోడు అవతారంలో ఉన్నాడు ఆ కుమారుడు. కానీ అందం పోయింది, సౌందర్యం పోయింది, ఇవన్నీ పోయి చివరికి తన తప్పు తాను తెలుసుకుని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అంటాడు, త్వరగా తండ్రి, క్విక్ త్వరగా తీసుకొచ్చి వీడికి వస్త్రం తొడగండి. ఒకవేళ వస్త్రం తొడగకపోతే ఆ కావలి వారి దెబ్బకు గురైపోతాడు. కావలి వారు కొడతానికి పరుగులు వచ్చేస్తున్నారు, కర్రలు తీసుకుని, ఆయుధాలు తీసుకుని వస్తున్నారు. అరే మా యజమాని దగ్గరికి వెళ్ళిపడి పిచ్చోడు ఎవడరా అని తరుక్కుని. తండ్రి కంటే కుమారుడు తెలుసు కానీ కావలి వారికి కుమారుడు తెలియదు కదండి. కావలి వారి బాధ్యత ఏంటి? యజమాని అనుమతి లేదే ఎవరు లోపలికి రాకూడదు. అలాంటిది వీడు ఏం చేశాడు? నేను నా తండ్రి దగ్గరికి వచ్చేసాను, అవసరమైతే పనివాళ్ళ వెళ్ళిపోతానని ఆకృతికి వచ్చేసాడు తండ్రి దగ్గరికి. కానీ కావలి వారు అనుమతి లేదు వీడు లోపలికి రావటానికి. కావలి వారు తరుముతున్నారు. ఇప్పుడు ఒక్కసారి వీడిపై వస్త్రం వేసి ఆ కుమారుడిపై తన భుజం వేసి, నా కొడుకు, నా కుమారుడిని మీరు టచ్ చేయొద్దు. ఆలోచించాలి ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాగ్దానం అక్కడ మనకు వినిపిస్తుంది. ఆ తండ్రి తన కుమారుడిని క్షమించాడు కాబట్టి ఆ ప్రశస్త వస్త్రం తండ్రి అంటున్నాడు. అంటే తనను తరుముతున్న కీడు, తనను వెంటాడుతున్న శాపం అప్పటితో తొలగించబడింది. ఈ కావలి వారు కూడా వచ్చి, అయ్యా వీడిని కొడతామంటే తండ్రి అన్నాడు, జాగ్రత్త, నా చిన్న కుమారుడు ఈయన, ఆయన మీద చెయ్యి వేయకండే. అయ్యా మీ చిన్న కుమారుడు యువరాజులా ఉంటాడు, ఈడేంటి పెచ్చోడులా ఉన్నాడంటే, లేదు నా కుమారుడు చచ్చిపోయి తిరిగి మరలా బ్రతికాడయ్యా, తప్పిపోయి మళ్ళీ దొరికాడయ్యా. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఒకవేళ మనం పాపులమే కావచ్చు, మనలో అతిక్రమాలే ఉండొచ్చు. మన తప్పు మనం తెలుసుకుని ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల శరణు వేడితే మనల్ని క్షమించి ఆయన కౌగిట్లో చేర్చుకుని మనల్ని వెంటాడుతున్న ఉగ్రత నుంచి, శాపము నుంచి, నరక శిక్ష నుంచి, రాబోయే తీర్పు దినం నుంచి ఆయన మనల్ని తప్పించి ఆ తీర్పు దినంలో మనల్ని చేర్చక ఆయన సింహాసనం ఎదుట నిలబెడతాడటండి. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నా, నా తండ్రి నా తప్పులు, నా పాపాలు క్షమించాలి. క్షమించబడిన గుంపులో నేను ఉండాలి, ప్రశస్త వస్త్రములు ధరించిన గుంపులో నేను ఉండాలి. ఆయన వచ్చేటప్పుడు ఎత్తబడే గుంపులో నేను చేర్చబడాలి. మరి ఇటు క్షమాపణ మీకు కూడా కావాలా? ఆయన క్షమిస్తేనేనండి మన పైన ఉన్న శిక్ష, మన పైన ఉన్న శాపం కొట్టివేయబడుతుంది. రెండవదిగా మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మనం ఒకసారి తన తండ్రి దగ్గర తనకు రావాల్సిన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తప్పు తెలుసుకుని తండ్రి దగ్గరికి వస్తే కనికరించాడు, ప్రశస్త వస్త్రం ఇచ్చాడు. అక్కడితో ఆపలా, ఆ ఒక్క ప్రశస్త వస్త్రం తొడిగించి ఆపలా. నా కుమారుడిని త్వరగా తీసుకుని వెళ్ళి చక్కగా ముస్తాబు చేసి సిద్ధపరిచి, మెడలో చక్కని గొలుసు, ఏమండి చక్కగా చేతికి ఉంగరాలు, చక్కని 3-piece సూటు, ఇవన్నీ వేసి మళ్ళీ యువరాజులా తయారు చేసి నా కుమారుని నా దగ్గరికి తీసుకురండి. ఈ రోజు సాయంత్రం ఊరు మొత్తానికి నేను విందు చేయబోతున్నా. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా మన పరలోకపు తండ్రి మన పాపాలు క్షమిస్తే, అంటే ఆయన ద్వారా మనం క్షమించబడితే, ఒకటి మన పైన ఉన్న శిక్ష, మన పైన మనల్ని వెంటాడుతున్న శాపం తొలగించబడతాయి. రెండవది మనము పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి పొందుతాం. తప్పిపోయిన కుమారుడు వన్స్ ఒకసారి పోగొట్టుకున్నాడు, తన కుమారత్వాన్ని కోల్పోయాడు, మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. ఈ నా కుమారుడు, నా చిన్న కుమారుడు అంటే కుమారుడు వరుసలో చేరిపోయాడు. మళ్ళీ మనం కూడా
పాపం చేసి దేవునికి దూరం అయిపోయాం. ఇప్పుడు ఆయన అంటాడు, నో, మనం ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుని విడిచిపెడితే చాలా క్షమించి కనికరించి ఆయన దగ్గరికి చేర్చుకుని మన కొరకు తండ్రి కుడిపార్శ్వం మంది కూర్చుని ఉచ్చరింప సఖ్యంగానే మూలుగులతో మన పేరెత్తి విజ్ఞాపన చేస్తాడటండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా ఎంత ప్రేమ కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నామంటే ఎంత గొప్ప భాగ్యం అండి. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులకు కుబేరులకు లేని భాగ్యం ఈరోజు ఆయన పిల్లలుగా దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఉగ్రత దినమందు దాచిపెడతాడు. ఆయన వచ్చినప్పుడు తప్పక మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎత్తబడే గుంపులో జ్ఞాపకం చేసుకుంటాడు. ఇదిగో తండ్రి సింహాసనం ఎదుట నిలబెట్టి, ఇదిగో ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె, నన్ను నమ్ముకున్న నా బిడ్డ, ఆ రోజున చేసిన పాపాలు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, కనికరించబడి. ఇక తీర్పు దినంలో కూడా నీ పేరు ఉండదండి. తీర్పు దినంలో కూడా నీ పేరు ఉండదు. నమ్ము. తీర్పు ఒకవేళ తీర్పులో ఉన్నప్పటికీ నీ పేరు మీద ఉన్నాయన్నీ కొట్టివేయబడతాయి. ఎందుకని? ఈ రోజు తండ్రి నిన్ను క్షమించాడు కాబట్టి, నీ కొరకు రక్తం కాల్చిన యేసు మనల్ని క్షమించాడు కాబట్టి ఇక ఆ శిక్ష అంతా కొట్టివేయబడింది. అతి అధికారం కలిగిన దేవుడు అండి. క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకని అంటాడు కీర్తనకారుడు, అయ్యా నువ్వు నిజంగా మనుషులలో ఉన్న దోషాలను పాపాలను, మేము నీకు తెచ్చిన అపకీర్తిని, నిన్ను పెట్టిన బాధలను ఇవే కనుక జ్ఞాపకం చేసుకుంటే నీ ముందు ఒక్కడ నిలబడగలడా? కానీ జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు, మళ్ళీ నిన్ను ప్రార్థించినట్లు, పూజించినట్లు, నీ సన్నిధికి మరల వచ్చి నీతో మనవులు పంచుకున్నట్లు నీ దగ్గర క్షమాపణ ఉంది కదయ్యా. అంటే తండ్రి మన పాపాలు క్షమిస్తే ఒకటి మన పైన శాపము, మన పైన కీడు, మన పైన శిక్ష కొట్టివేయబడతాయి. రెండోది, తండ్రి మనల్ని చేర్చుకుని క్షమించగలిగితే పోగొట్టుకున్నవన్నీ, కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనం పొందుతాం. రెండంతల దీవెనలతో మనం నింపబడతాం. మరి గత కాలంలో ఎన్నో కోల్పోయాం కదా, మనం చాలా పోగొట్టుకున్నాం. చాలానే కొన్ని విలువైనయే పోగొట్టుకున్నాం. పేరు ప్రఖ్యాతలో పోగొట్టుకున్నాం. ఎందుకంటే పాపము ఒక వ్యక్తిలో ఉంటే పాపం వల్ల మనిషి అవమానించబడతాడండి. పాపం వల్ల మనిషి నిందల పాలవుతాడండి. పాపం మనిషికి నెమ్మది లేకుండా చేస్తుందండి. పాపం ఎన్నో రకాల రోగాలకు, కలవరాలకు, నష్టాలకు దారితీస్తుందండి. ఇప్పటికే చాలా నష్టపోయాం మనం మనలో ఉన్న పాపాన్ని బట్టి. ఆ పాపం నుంచి విడిపించబడి, తండ్రి ద్వారా క్షమించబడి, కోల్పోయినవన్నీ ఎక్కడికి పోవు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒక్కసారి అమ్మా నేను నిన్ను క్షమించాను అంటే చాలు, కోల్పోయినవన్నీ అన్ని తిరిగి మళ్ళీ మన అనుభవాలను దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి తండ్రి మనల్ని క్షమించాలంటే మనం ఆయన దగ్గరికి వచ్చి నేను పాపిని అని మనం ఒప్పుకున్నప్పుడు జక్కయ్యను, సమరయ స్త్రీని, రహాబను వేశ్యను, ఇంకా కుడివైపున వేలాడుతున్న దొంగను, సుంకరిని, వీళ్ళందరినీ క్షమించినట్లుగా మనలను కూడా దేవుడు క్షమించి చేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఒకే ఒక్క మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఒకే ఒక్క మాట అండి. అయిపోయింది అన్నాడుగా. మీరు ఊహించనంత తొందరగా ముగిస్తా అని చెప్పిన మాట ఇచ్చాను. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకమునకు చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, మారు మనసు పొందుము. ఇక్కడ మనకి 3 లైన్లు కనపడుతున్నాయి. ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో. తప్పిన కుమారుడు అదే చేశాడు, సుంకర్ అదే చేశాడు, జక్కయ్య అదే చేశాడు. జక్కయ్య అంటాడు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను సుంకపు కొత్తదారుణ్ణి, నేను ట్యాక్స్ కలెక్టర్ని, అయ్యా బిల్లు కలెక్టర్ని. ఇదిగో ఇందాడు మీకు ఆన్లైన్ సర్వీస్ ఒక 5-10 నిమిషాలు లేట్ అయింది. కరెక్ట్గా వచ్చి తలుపులు తెస్తున్నాం. ఈలోపు కరెంటు బిల్లు ఆయన వచ్చాడు. గవర్నమెంట్ కరెంటు బిల్లు ఆయన ఉందమ్మా, బిల్లు తెచ్చారు, లేకపోతే మనం ఏదో కావాలని చెప్పాం అనుకుంటారు. లోపల పెట్టేశారు పాస్టర్ గారు, నాకంటే తెలియదు కదా. అయితే ఆయన వచ్చి బిల్లులు తీయాలండి. ఒక 10 నిమిషాలు అక్కడే అయిపోయింది. ఇప్పుడు 3 నెలలకు సరిపడా బిల్లు పోయిన నెలలో పంపించాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకో 2 నెలలకు సరిపడా బిల్లు ఇప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మేమన్నా ఏంటండి ఇది అనేటప్పుడు ఈలో పాస్టర్ గారు లోపలికి రానే వచ్చారు. స్టార్ట్ చేశారు. సర్లే తర్వాత సంగతి తర్వాత చూద్దాం, కొంచెం ఆలస్యమైంది. పిల్లరా ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎక్కడ పడిపోయి జక్కయ్య పన్నులు వసూలు చేశాడు. అంత అధికారం ఉంది జక్కయ్యకి. ఆయన అంటాడు, మాకేం తెలుసు, ఇలా ఆఫీసులో అడుక్కోండి, మా డ్యూటీ బిల్లు ఇవ్వడం వరకే, కట్టకపోతే బిల్లు ఫీజులు పీక్కెళ్ళిపోతాం, కట్టామంటే మళ్ళీ వచ్చే వచ్చి బిల్లు ఇస్తా ఉన్నాడు. సరే ఓకే సార్, నేను మిమ్మల్ని అడగలేను సార్, కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అడుగుతానండి. అక్కడ అడిగినా లెక్క చెప్పరు మీకు ఎవరో. ఓకేనండి, ఇంకేం చేస్తాను, అన్ని ఆఫ్ చేసుకుని కట్టేస్తాను కరెంట్ బిల్లు. అలాంటి హోదాలో ఉన్నాడండి జక్కయ్య. అందరి దగ్గరికి వెళ్ళి పన్నులు ఇవ్వకపోతే ముక్కు పిండి వాళ్ళ దగ్గర వస్తువులు తీసుకెళ్లిపోయాడండి. బలవంతపు వసూలు. అలాంటి భయంకరమైనటువంటి అతిక్రమాలు ఉన్నాడు. దేవుడు ఆయనను దర్శించగా ఎక్కడ పడ్డాడు ముందు జ్ఞాపకం చేసుకున్నాడు. అరే నేను ఒకప్పుడు ప్రజల దగ్గర బలవంతంగా పన్నులు వసూలు చేసేవాడు కదా, పాపం వాళ్ళ దగ్గర తింటాక కూడా తినలేదంటే, వాళ్ళకున్న గుప్పుడు బియ్యం కూడా లాక్కొచ్చేసేవాడు కదా. ఎంత దౌర్భాగ్యం, నేను ఎంత పాపం చేశానని ఇప్పుడు ఎవరు చెప్పకపోయినా ఆ జక్కయ్యే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, యేసయ్యా లోగడా నేను ఇలా చేశానయ్యా,
ఎవరి దగ్గర అయితే అన్యాయముగా నేను తీసుకున్నానో వారికి రూపాయికి 4 రూపాయలు వేసి వాళ్ళకి మళ్ళీ అన్ని ఇచ్చేస్తానయ్యా అన్నాడు. క్రియల రూపంగా చేశాడు. అందుకని చెక్క ఇంటికి దేవుడు రక్షణ ఇచ్చాడు. ఈరోజు మన ఇంటికి కూడా దేవుడు రక్షణ ఇవ్వాలా? రాబోతున్న ఉగ్రత దినమంతా కాపాడాలా? మన పైన వెంటాడుతున్న శిక్షణ శాపాన్ని తొలగించాలా? ఆ తీర్పు దినమంతా దోషిగా నిలబడక నిర్దోషిగా తీర్పు తీర్చబడి ప్రభు రాకడలో ఎత్తబడి ఆ గొర్రె పిల్ల పెళ్లి వివాహంలో జ్ఞాపకం చేసుకోబడాలా? కోల్పోయినవన్నీ తిరిగి మరలా పొందాలా? అయితే ప్రభు ద్వారా మనం క్షమించబడాలి. మరి ప్రభు ఎవరైనా క్షమిస్తాడు? ఒకే ఒక మాట మనం తెలుసుకున్నాం. ఎవరైతే వారు చేసిన పాపాలు, దోషాలు, అతిక్రమ క్రియలు ఇవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటారు అంటే అవి జ్ఞాపకం చేసుకోవాలి. అరే నేను ఎక్కడ పడ్డాను జ్ఞాపకం చేసుకో. ఆ పడిపోయిన స్థితిలోనే ఉండకో, తిరిగి మరలా లే. నిన్ను నువ్వు రిన్యూ చేసుకో, రిఫ్రెష్ చేసుకో, రీఛార్జ్ చేసుకో. ఎస్, ఇప్పుడు ఫోన్ బ్యాటరీ లో అయిపోయిందండి, లో వార్నింగ్ వస్తుంది. ఏం చేస్తాం? డబ్బుని తీసి అడాప్టర్ తీసి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఛార్జింగ్ పెడతాం. ఇప్పుడు మనం కూడా డల్ అయిపోయాం. మనలో ఉన్న పాపం మనల్ని నిరుత్సాహపరిచేస్తుంది. మనలో ఉన్న పాపం మనల్ని నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ పాపం ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొందామనుకో, ఆ మొదటి క్రియలు మరలా పశ్చాత్తాపం కలిగి చేసామనుకో, ఈ వాక్యం మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి నా మాటలు నేను ముగించే ముందు పశ్చాత్తాపం కలిగి, మారు మనసు కలిగి మన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెడదాం. దేవుని ద్వారా కనికరించబడదాం, క్షమించబడదాం, కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుందాం, శాపము నుంచి విడిపించబడదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో జ్ఞాపకం చేసుకుని ప్రభు మనందరిపై ఆయన కృపను అనుగ్రహించి క్షమించునుగాక.